మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు మవా సుబ్రహ్మణ్య రవి. ఇప్పుడు మనం కర్కాటక రాశి యొక్క ఫలితములను తెలుసుకుందాం. పునర్వసు నక్షత్రం 4వ పాదము, పుష్యమే నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, అలాగే ఆశ్లేష నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, ఆదాయం 14, వ్యయము 2, రాజపూజ్యము 6, అవమానం 6 అన్నీ సమాంతరముగా ఉన్నాయి. అయితే ఈ రాశి వారికి గురుడు, శని, రాహుకేతువుల యొక్క ప్రభావము ఉచ్చస్థితిలో ఉండడం వలన ఈ రాశి వారికి అన్ని ధన విషయములలో అన్ని విధములుగా బాగానే ఉంటుంది. ఏది తలపెట్టినా ఆ పని చేయడం నిర్విఘ్నంగా చేయడం అనేటువంటిది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా అనుకున్న టైంకి కంప్లీట్ చేయడం అనేటువంటిది బాగా కలిసి వస్తుంది. స్థిరాస్తి విషయమై ఏ పనులైతే స్తంభించి ఉన్నాయో ఆ పనులన్నీ కూడా ఈ సంవత్సరం నెరవేరడం జరుగుతుంది. అలాగే అనుకున్నటువంటి స్థలములు, వాటి యొక్క వివరములు, మనకి ఏదైతే పూర్వార్జితంగా ఉన్నటువంటి స్థల వ్యవహారములు కానీ, జరగనటువంటి పనులు కానీ ఏమున్నాయో ఆ పనులన్నీ కూడా ఈ సంవత్సరం చక్కగా ముందుకు సాగుతాయి. అలాగే పెండింగు వ్యవహారములు అంటే ఏదైతే మనం తలపెడతామో ఇతర వ్యక్తులతోటి స్నేహభావంగా తలపెట్టినటువంటి పనులన్నీ కూడా నిర్విఘ్నంగా సాగుతాయి. అందరూ కలిసి వస్తారు. గృహ నిర్మాణ వాహన యోగములు ఎక్కువగా ఉన్నాయి. అయితే వివాహాది శుభకార్యములు జరుగుటకు బాగా మంచి ఫలితాలు ఇస్తాయి. శరీర ఆరోగ్యాన్ని దృఢత్వం చేసుకోవాలి. శరీర ఆరోగ్యం బాగుండలేదు ఈ రాశివారికి. అంచేత అన్ని విషయంలోనూ కూడా మనదైనటువంటి విధానంగా అన్ని విధానాల్లో ఎదరికి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. అలాగే ఈ రాశివారికి రాహు, కేతువు, శని బాగా ఇబ్బందికారకంగా ఉంటాడు. అంటే శరీర ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాల్లో కొంచెం ఆటంకపరిచేటువంటి విధానాన్ని ఎక్కువ చేస్తాడు. అలాగే శనికి తైలాభిషేకము, రాహుకేతువుకి సర్పపూజ నిర్వహించడం వలన మీరు అనుకున్నటువంటి ఫలితములన్నీ కూడా నిర్విఘ్నంగా సాగేటువంటి అవకాశం చక్కగా ఉందని తెలియజేస్తున్నాం.